హిమాచల్ ప్రదేశ్ మంచు కొండల్లోని జటోలి శివాలయం ఆసియా ఖండంలోనే అత్యంత ఎత్తైన అద్భుతమైన శివాలయం. ఈ ఆలయ నిర్మాణానికి సుమారు 39 ఏళ్లు పట్టిందట. అద్భుత నిర్మాణాలలో తాజ్మహల్ ఒకటిగా చెప్పుకుంటారు. అలాంటి తాజ్మహల్ కూడా ఈ జటోలి శివాలయ నిర్మాణ కౌశలం ముందు తీసికట్టే అంటారు. అంత అద్భుతమైన నిర్మాణం హిమాచల్ ప్రదేశ్ మంచు కొండల్లోని జటోలి శివాలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వింటేనే అద్భుతమైన ఆనందానుభూతినిచ్చే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందైతే ఒక లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. దానివలన వీడియో మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది. ఆసియా ఖండంలోనే అత్యంత ఎత్తైన శివాలయం గురించి అందరూ తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరిక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హిమాచల్ ప్రదేశ్లో ఒక పర్వత శిఖరం. మేఘాలు చేతికి అందేంత దగ్గరగా గాలి తాకిడిలో నడుస్తున్నట్టు అనిపించే దేవాలయ ఘంటానాదం. ఇలాంటి అద్భుత ప్రకృతిలో ఉంది జటోలి శివాలయం. ఇది సాధారణ ఆలయం కాదు. హిమాచల్ ప్రదేశ్లోనే అత్యంత ఎత్తులో ఉన్న శివక్షేత్రం జటోలి శివాలయం. ఈ ఆలయం గురించి స్థానికులు చెప్పే కథలు, పురాణాలు, శాస్త్రీయ విశేషాలు ఇవన్నీ కలగలిసి జటోలి ఆలయాన్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వింతగా మార్చేస్తాయి. హిమాచల్ ప్రదేశ్ సోలన్ జిల్లాలో సోలన్ నగరం నుండి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది జటోలీలో ఈ శివాలయం. దేవభూమిగా చెప్పే హిమాచల్ ప్రదేశ్లో అత్యంత ఆకర్షణీయ ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల్లో ఒకటి ఈ జటోలి శివాలయం. జటోలి పేరే వింతగా వినబడుతోంది కదూ. పేరే కాదు, ఇక్కడి వాతావరణం కూడా అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. శివుడి జటాజూటం నుంచి ఈ జటోలి అన్న పేరొచ్చిందని చెబుతారు. సముద్ర మట్టానికి 7500 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయం. మంచుతో కప్పబడిన హిమాలయ పర్వత శిఖరాలు, మధ్యలో కొండలలోని అడవుల మనోహర దృశ్యాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఆధ్యాత్మిక ఆనందంతో పాటు తెల్లటి వెండి కొండల్లా మెరిసిపోయే మంచు కొండల సోయగాన్ని, సుందర దృశ్యాలను ఆస్వాదిస్తూ పర్యాటక ఆనందాన్ని కూడా అందించే అద్భుత స్థలం జటోలి శివాలయం. ప్రశాంతతతో నిండిన ఆధ్యాత్మిక అనుభవంతో పాటు పర్యాటక ఆనందాన్ని కూడా పొందాలంటే సోలన్లోని జటోలి శివాలయానికి వెళ్లాల్సిందే. జటోలి శివాలయ చరిత్రకు సంబంధించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రదేశంలోనే శివుడు చాలా కాలం ధ్యానం చేశాడని చెబుతారు. ఈ ప్రాంతం దైవిక శక్తులతో నిండిన మహిమాన్వితమైన ప్రాంతమని, ధ్యానానికి అత్యంత అనువైన ప్రదేశమని భావిస్తారు. అందుకే ఇప్పటికీ కూడా అనేక మంది ఇక్కడ ప్రత్యేకంగా ధ్యానం కోసమే వస్తారట. అత్యంత ప్రాచీన క్షేత్రమైన ఈ ప్రదేశంలో ఇప్పుడున్న ఈ జటోలి ఆలయాన్ని స్వామి కృష్ణానంద పరమహంస నిర్మింపచేసినట్టు చెబుతారు. 1950లో స్వామివారు ఈ జటోలి ప్రాంతానికి వచ్చి ఇక్కడి ప్రశాంతత, దైవిక మహత్యాన్ని తెలుసుకుని ఇక్కడే కొంతకాలం తపస్సు చేసి 1974లో ఇక్కడ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆలయ నిర్మాణం పూర్తి కాకముందే శ్రీ కృష్ణానంద పరమహంస 1983లో పరమపదం చేరుకున్నారు. శ్రీ స్వామి కృష్ణానంద సమాధి అయిన తర్వాత కొంతకాలానికి ఒక ఆలయ కమిటీ ఏర్పడి ఈ ఆలయ నిర్మాణాన్ని కొనసాగించింది. అలా ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి 39 సంవత్సరాలు పట్టిందట. చివరికి ఈ ఆలయానికి 2013లో పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగింది. పూర్వం ఇక్కడ ప్రజలు విపరీతమైన నీటి కొరతతో బాధపడేవారని, స్వామి కృష్ణానంద శివుడిని ప్రార్థించి వర్షం కురిసేలా చేశారని, అప్పటి నుంచి ఈ ప్రదేశంలో నీటి కొరత అనేది లేదని చెబుతారు. హిమాచల్ ప్రదేశ్ సోలన్లోని జటోలి శివాలయం అద్భుతమైన నిర్మాణ శైలి కలిగి ఉంటుంది. ఇండో ఆర్యన్ శైలిలో ఉండే ఈ ఆలయ శిఖరంపై బంగారు కలశం అలంకరించబడి ఉంటుంది. ఈ ఆలయంలో 3 పిరమిడ్లుంటాయి. అన్నిటికంటే ఎత్తైన దాన్ని శిఖరని, రెండవ దాన్ని విమానాన్ని, మూడవ దాన్ని త్రిశూల్ అని పిలుస్తారు. శిఖర్ కొండ అడుగు భాగంలో గణేశుడు, రెండవ పిరమిడ్ అయిన విమాన అడుగు భాగంలో శేష్నాగ్ కూర్చుని ఉంటారు.
ఈ ఆలయంలోని 3 పిరమిడ్లపై హిందూ దేవుళ్ళు, దేవతల మూర్తులు దర్శనమిస్తారు. దాదాపు 122 అడుగుల ఎత్తుండే ఈ ఆలయం ఆసియాలోనే అతిపెద్ద శివాలయంగా భావిస్తారు. ఈ ఆలయం ఉత్తర భారత ఆలయ నిర్మాణం యొక్క పురాతన నాగర శైలికి ఉదాహరణగా చెబుతారు. నాగర శైలి అనగానే మీకొక విషయం జ్ఞాపకం వస్తుంది కదూ? ఎస్, నాగర శైలి. కొంతకాలం క్రితం, అంటే అయోధ్య రామయ్య ఆలయం ప్రారంభం సమయంలో ఈ నాగర శైలి అన్న పదం బాగా ట్రెండింగ్లోకి వచ్చింది. అసలు నాగర శైలి అంటే ఏంటి? నాగర శైలిలో ఆలయాలు ఎలా ఉంటాయి, ఎక్కడ ఉన్నాయి మొదలైన వివరాలతో మన ఛానల్లో ఒక వీడియో ఉందండి. లింక్ డిస్క్రిప్షన్లోను ఎండ్ కార్డ్స్లోనూ ఇస్తాను, చూడండి. సరే, ఇక ప్రస్తుత జటోలి ఆలయ విషయంలోకి వచ్చేస్తే, ఈ ఆలయంలో ప్రధాన మందిరం గర్భగుడి పైన ఒక ఎత్తైన శిఖరం సుమారు 100 అడుగుల ఎత్తులో ఉంటుంది. అత్యంత ప్రశాంతంగా, పవిత్రంగా దేవభూమిలో సాక్షాత్తు ఆ శివయ్య సన్నిధిలో ఉన్నామా అన్న అనుభూతి కలిగేలా ఉండే ఆలయంలో దీపాల కాంతిలో మెరుస్తున్న శివలింగం భక్తుల మనసును పరవశింపచేస్తుంది. నంది మండపంలో అద్భుతమైన రాతితో చెక్కిన భారీ నంది విగ్రహం ఉంటుంది. ఈ ఆలయం నుంచి చూస్తే సోలన్ వ్యాలీ పూర్తిగా అద్భుతంగా దర్శనమిస్తుంది. ఆ కొండ మీద నుంచి చూస్తే మేఘాలు కిందికి దిగి వస్తున్నాయా అనిపించే ఒక అద్భుత దృశ్యం అనూహ్యమైన అనుభవాన్నిస్తుంది. ఈ ఆలయంలో విశేషంగా చెప్పుకోవలసిన మరో అంశం ఈశాన్య మూలలో ఆలయానికి సమీపంలో ఉన్న జల్కుండ్. దీనినే నాగకుండం అని కూడా పిలుస్తారు. నాగదేవతల నివాసంగా కూడా భావిస్తారు. ఈ పవిత్ర జలాశయంలో సాక్షాత్తు గంగానదే నిక్షిప్తమై ఉందని చెబుతారు. ఈ జల్కుండులో నీరు ఔషధ గుణాలను కలిగి ఉండి వివిధ రకాల చర్మ వ్యాధులను నయం చేస్తుందని చెబుతారు. ఈ ఆలయంలోనే ఆలయాన్ని నిర్మించిన స్వామి కృష్ణానంద పరమహంస నివసించిన గుహ కూడా చూడొచ్చు. ఆలయం తెల్లవారుజామున మంత్రోచ్చరణలతో మారుమోగుతూ ఒక విధమైన ఆధ్యాత్మిక వాతావరణంతో మనసుకు శాంతిని కలిగిస్తే, సాయంత్రం పూట హారతి సమర్పణతో కన్నుల పండువగా ఆహ్లాదాన్ని, ప్రశాంతతను అందిస్తుంది. జటోలి శివాలయంలో జరుపుకునే పండుగల విషయానికి వస్తే, దుర్గా పూజ, నవరాత్రి వేడుకలు శ్రావణ మాసంలోనూ అత్యంత వేడుకగా ఇక్కడ ఉత్సవాలు చేస్తారు. అలాగే మహాశివరాత్రి కూడా అత్యంత వైభవంగా, ఘనంగా చేస్తారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. మంచు కొండల మీద ఉన్న ప్రదేశం కాబట్టి మార్చి నుండి జూన్ వరకు ఆహ్లాదకరమైన వాతావరణంతో సందర్శనకు అనువుగా ఉంటుంది. ఇక జటోలి శివాలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. వాయు మార్గం ద్వారా వెళ్ళాలి అంటే జటోలి శివాలయానికి సమీప విమానాశ్రయం చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది సోలన్కి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి క్యాబ్లలో ఆలయానికి చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా వెళ్ళాలి అంటే జటోలి శివాలయం నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్కా రైల్వే స్టేషన్ దీనికి సమీప రైల్వే స్టేషన్. ఇక రోడ్డు మార్గంలో వెళ్ళాలి అంటే ఈ ఆలయాన్ని కారు, ట్యాక్సీ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. దీనికి అద్భుతమైన రోడ్డు సౌకర్యం ఉంది. సోలన్ సమీప పట్టణానికి రైలు లేదా వాయు మార్గంలో చేరుకుని అక్కడి నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి ట్యాక్సీ లేదా బస్సులో చేరుకోవడం సులభమైన విషయం. ఇవి ఆసియా ఖండంలోనే అత్యంత ఎత్తైన శివాలయం జటోలి శివాలయానికి సంబంధించిన విశేషాలు. మరి ఈ వీడియో మీద మీ కమెంట్స్ నాకు తప్పకుండా తెలియజేస్తారు కదూ. మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ మరో చక్కటి ఆధ్యాత్మిక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.